నమస్తే. ఏ చెరువు ఎవరు కబ్జా చేశారు? ఏ చెరువు సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గత గవర్నమెంట్ ఆయా రియాలిటీ కంపెనీలకి రియల్ ఎస్టేట్ మాఫియాకి రాసిచ్చింది. సో ఇవన్నీ మనం ఒక్కొక్క చెరువు తిరుగుతూ లెక్కలు తీస్తున్నాం. మొత్తం 55 చెరువులు సిఎస్ఆర్ కింద ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇచ్చిండు. సో దాని తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చినాయి. దీని వెనకాల పెద్ద మాఫియా ఉన్నది. మొత్తం చెరువులని డెవలప్ చేయమని కాదు, వాళ్ళకి రాసిచ్చేసిర్రు, మొత్తం కబ్జాలైనాయి అని వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోకి రాగానే హైడ్రా వేసిండు. హైడ్రా పనిచేస్తున్నది, ఆడోటి ఈడోటి కూలగొడుతున్నారు. కానీ ఎక్కడెక్కడైతే 55 చెరువుల్లో ఆ రియాలిటీ కంపెనీస్ ఆ చెరువులను కబ్జాలు చేసినాయో, చెరువులతో పాటు చెరువు నుంచి చెరువుకు మధ్య ఉన్న నాలాను కబ్జా చేసినాయో మనం చాలా వీడియోలు చేసినాం. ముఖ్యంగా అమీన్పూర్ ప్రాంతంలో అండ్ మూసాపేట్లో, మియాపూర్లో, ఇట్లా వాసవి కన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి వాసవి సరోవర్ కానీ, వాసవి అర్బన్ కానీ, అదిత్రి కానీ, అమీన్పూర్లో ఉన్న అవంతిక కానీ అండ్ సైబర్ సిటీ కానీ, ఇట్లా మనం ఎన్నో కంపెనీలు, హానర్ కానీ, రెయిన్బో విస్టా కానీ, ఇట్లా ఎన్నో కంపెనీస్ గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసినాయి, చెరువులను మొత్తం కబ్జాలు చేసినాయి. సో మనం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మనం వెళ్ళిన కంపెనీ ఒక్క దగ్గరికైనా వీళ్ళు ఈ బుల్డోజర్లు వెళ్తాయా, రంగనాథ్ గారు వెళ్తారా అని. రంగనాథ్ గారు వెళ్తున్నారు కానీ వెనక్కి వస్తున్నారు. మరి ఏమవుతున్నదో, ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చర్చలు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. కానీ మరి ఇంకా వీళ్ళకి సమయం కావాలనేమో తెలియదు. కానీ వాళ్ళు ఆయా వాటిని విజిట్ చేసి వచ్చారు. ఇన్కార్ పటాన్ చెరువు దగ్గర అది టోటల్ టీఎస్ఐఏసీ ల్యాండ్ అండ్ దట్టు టోటల్ నాలాన్ని మొత్తం డైవర్ట్ చేసి ఇట్లా అన్నింటిని మనం బయటికి తీస్తున్నాం. ఇవాళ నేను లేక్ నెంబర్ 3714 గోపి చెరువు అంటారు దీన్ని. ఇది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం లింగంపల్లి అన్న విలేజ్కి సంబంధించిన లేక్ ఇది. లేక్ నెంబర్ 3714. సో ఈ చెరువు ఎట్లా కబ్జా గురైంది, దీనికి ఆనుకొని ఉన్న గొలుసుకట్టు చెరువు చాకలివాణి చెరువు ఏదో సంథింగ్ ఉన్నది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, దాని కింద ఎండాకాలం కూడా నీళ్లు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఆ వెళ్ళే మార్గం లేక మొత్తం ఆ నీళ్ళన్నీ ఆ ట్రాక్ కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా ఇటు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ లేక్ ఎంతవరకు, ఈ చెరువు ఎంతవరకు కబ్జా అయింది అని చూస్తే అసలు విషయం ఏంటంటే ఈ చెరువు అరబిందో రియాలిటీ అనే అరవిందో ఫార్మాకి ఈ చెరువుని లీజ్కి ఇచ్చిండు. అంటే లీజ్కి మీన్స్ సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఇచ్చిండు. సో ఇదంతా కూడా ఈ లేకు. అయితే 2013లో నేను అన్నీ కూడా ఎవిడెన్స్ ముందు పెట్టి మాట్లాడుతున్నా. 2013లో ఈ ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు, దీన్ని ఒకసారి కవర్ చేయి. ఈ ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు అన్ని చెరువులు వాటి యొక్క స్థితిగతి ఎట్లా ఉన్నది ఒక కరెంట్ మ్యాప్ తయారు చేయమని చెప్తే ఆర్వి అసోసియేట్స్ వాళ్ళు ఇది ఇవ్వడం జరిగింది. మీరు హెచ్ఎండిఏ లేక్స్కి వెళ్ళండి, వెబ్సైట్లో హెచ్ఎండిఏ లేక్స్ కొడితే లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయండి. అక్కడ సెలెక్ట్ చేసుకోండి. జిల్లా అన్నప్పుడు రంగారెడ్డి కొట్టండి అండ్ మండలం అన్నప్పుడు షేర్లింగంపల్లి కొట్టండి. అక్కడికి వెళ్ళి విలేజ్ అన్నప్పుడు లింగంపల్లి విలేజ్ కొట్టండి. కింద రెండోది గోపి చెరువు. ఈ మ్యాప్ మీకు కనిపిస్తుంది. అక్కడ FTL అని ఉంటుంది కదా, ఆ FTL ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు FTL వచ్చేస్తుంది. క్రెడెస్టియల్ మ్యాప్ కూడా వచ్చేస్తుంది. సో ఇది FTL మ్యాప్, ఇది అందులో ఉన్నది. మీరు కావాలంటే మీరు ఆన్లైన్కి వెళ్ళి నేను చెప్పినట్టుగా ప్రాసెస్ ఫాలో అయ్యి చెక్ చేస్తే చాలా క్లియర్గా ఈ మ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఇది అరబిందో రియాలిటీ. ఎవరు ఈ అరబిందో డైరెక్టరు? శరత్ చందారెడ్డి. ఎవరు? కవితతో పాటు సారా దందాలో ఉన్నాడు ఈయన లెక్క చాలా పెద్ద ఉంది. ఇంకా మనం చాలా మాట్లాడాలి. ఆడ కాజాగూడ దగ్గర భూమి కబ్జా పెట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం చెరువుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈయనకి చెరువు బ్యూటిఫికేషన్ కోసం ఈయనకి ఇచ్చారు కాబట్టి ఈ ఎంత అందంగా కనిపిస్తుందో చెరువు చూడండి. చూడడానికి చాలా బాగున్నది. కానీ ఎక్కడికక్కడ కబ్జాలు ఉన్నాయి చుట్టూ. సరే అక్కడక్కడ చిన్న వాళ్ళు పేదోళ్ళు ఏమన్నా గుడిసెలు చిన్నవి కట్టుకుంటే ఓకే తప్ప ఇటు సైడ్ టర్న్ చేసుకుంటూ వెళ్తే ఇది అవతల వైపు మొత్తం ఇటు సైడ్ తిప్పు. ఈ టవర్లు మనకు కనిపిస్తున్న టవర్లు అరబిందో రియాలిటీకి సంబంధించిన టవర్లు. ఇది శరత్ చంద్రారెడ్డి డైరెక్టరు. వీళ్ళంతా ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు, రియాలిటీలో కూడా ఉన్నారు. వీళ్ళు దగ్గర హైదరాబాద్లో ఒక 4,000 కోట్ల రియాలిటీ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళకి హైదరాబాద్కి సంబంధం లేదు. మొత్తం వీళ్ళంతా గత గవర్నమెంట్లో ఉన్న కేటీఆర్తో, కవిత, కేసీఆర్తో ములాఖత్ అయి ఈయన విజయసాయి రెడ్డికి ఏదో అల్లుడు సంథింగ్ కూడా ఉన్నది. ఫార్మా ఇండస్ట్రీలో జనం దగ్గర నుంచి బాగా డబ్బులు సంపాదించి జనం రక్తం దాగి కోవిడ్ టైంలో జనరల్గా అప్పుడు ఈ సీజన్స్లో ఇట్లాంటి రియాలిటీ బిజినెస్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ అరబిందో రియాలిటీ దాదాపు ఒక 30-40 ఫ్లోర్ల టవర్స్ కట్టింది ఇక్కడ. అయితే ఈ టవర్లు ఎందులో ఉన్నాయి అన్నది మనం ముందుకెళ్ళి ఇంకా అవతల వైపు కూడా వెళ్ళి చూద్దాము. అయితే మనకి మొన్న ఫాతిమా కాలేజ్ FTLలో ఉంది, దాన్ని గూల్ చేయాలి అని ఒక చర్చ జరిగింది. సరే మేము నోటీసులు ఇస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం.
అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్తామని రంగనాథ్ గారు వీళ్ళు చెప్పారు. సరే చూద్దాం ఏం చేస్తారో అన్నది. వాళ్ళ పిల్లలు కూడా ఇబ్బంది పడద్దు, స్కూల్ విద్యార్థులకి సంబంధించిన అకాడమిక్ ఇయర్ కదా అని అందరూ అనుకున్నారు. సో అయితే అదే సమయంలో నేను ఈ FTL మ్యాప్ ఓపెన్ చేస్తే మీరు చాలా క్లియర్ గమనించండి. జూమ్ చేస్తే మీరు ఆ లైవ్ లింక్ వెబ్సైట్ HMDL లేక్ కొట్టినా వస్తుంది. చూడండి ఇక్కడ ఇదేనా, ఇగో ఇక్కడ చూడండి కోఆర్డినేషన్ పాయింట్స్ కనబడుతున్నాయి. జూమ్ చేస్తున్నా. కోఆర్డినేషన్ పాయింట్స్ A89 A19 దగ్గర స్కూల్ అని ఉంటుంది. ఇది FTLని బఫర్ని ఆక్యుపై చేసి కట్టింది. నేను రాయలేదు, నేను గీయలేదు, నాకు సంబంధమే లేదు. ఇది RV అసోసియేట్స్ వాళ్ళు 2013లో ఆనాడు ఉన్న గవర్నమెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇది ఆనాడు కాంగ్రెసే ఉన్నది. కాంగ్రెస్ ఆనాడు ఉన్నప్పుడు ఈ మ్యాప్స్ అంటే అప్పటికప్పుడు కబ్జాలు అండ్ మిగతా ఏరియా ఏదైతే ఉందో ఆ చెరువుకు సంబంధించి దాన్ని ఇవ్వమని అడిగారు అనమాట. సో అది ఇవ్వడం ద్వారా వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇగో ఏమని స్కూల్ అని పెట్టిరు. ఇక్కడ ఇది కనబడుతుంది, ఇది లైన్ స్కూల్ అని పెట్టిరు. ఏందా ఈ స్కూల్ అని నేను ఇక్కడ దాకా వస్తే ఇగో ఇలా స్కూల్ కనిపిస్తున్నది. విద్యాంజలి హై స్కూల్ అని ఉన్నది. ఇక్కడ ఇది FTL అండ్ బఫర్లో ఉన్నది. మరి ఇప్పుడు ఇది కూడా కూలగొడతారా? ఎంత భాగం ఉన్నది, ఎంత ఉన్నది అన్నది అధికారులు వచ్చి లెక్కలు తీయాలా. ఇప్పుడు ఇక్కడ ఈ ల్యాండ్ అంతా కూడా ఎవరో వెంకటరమణారెడ్డి అని ఆయన పేరు వినిపిస్తూ ఉన్నది. ఆయన వాళ్ళ పిల్లలు ఎవరో నడిపిస్తారట. సరే వాళ్ళ వ్యాపారం వాళ్ళ ఇది నడుస్తే నడవచ్చు. కానీ ఇక్కడ ఈ చెరువును రక్షించాలా. ఈ చెరువును వీళ్ళు ఎంత ఆక్యుపై చేశారు, ఈ చెరువు ఎంత FTLలో ఉంది, ఈ చెరువు ఎంత బఫర్లో ఉంది అన్నది తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇది నేను చెప్పట్లే, క్లియర్గా గవర్నమెంట్ HMDL లేక్స్ వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉన్నది. ఈ విద్యాంజలి స్కూల్ ఇది. సో ఈ స్కూల్కి సంబంధించిన ఎంట్రన్స్లోనే మనం ఉన్నాం. సో చాలా అద్భుతంగా ఉన్నది స్కూలు, చాలా గొప్పగా పెద్ద ఎత్తున ఇందులో ఇది కట్టడం జరిగింది. సో ఇది విద్యాంజలి హై స్కూల్ అనమాట. చాలా క్లియర్గా ఈ స్కూలు FTL అండ్ బఫర్ జోన్లో ఉన్నట్టు ఈ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తున్నది. ఏది HMDL లేక్స్ RV అసోసియేట్స్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. అయితే మనం కొంచెం ఇంకా ముందుకెళ్తే సో ఇదంతా కూడా స్కూల్ ప్రహరీ. ఇది ఇట్లా మూసుకుంటూ వచ్చేసారు కదా, దీన్ని ఇట్లా లోపలికి నెట్టుకుంటూ వచ్చారు. నేను ఇక్కడ చాలామందితో మాట్లాడితే ఏమంటున్నానంటే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ వెంకటరమణారెడ్డి వీళ్ళకి సంబంధించిన ల్యాండ్సే. అరబిందో ఇవి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కూడా వీళ్ళ ల్యాండ్స్ ఉంటే వీళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చారని ఇక్కడున్న స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇదంతా ఇప్పుడు FTL కిందికి. ఇప్పుడు ఇది చూడండి, ఇది చెరువే. ఇది ఇప్పుడు ఇది ఇంత పెద్ద, ఇది అప్ స్ట్రీము. ఇక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి, ఇక్కడ గోడ కనిపిస్తున్నది. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ గోడ ఉన్నది. ఎంత దూరం ఉన్నది దీనికి? ఎట్లా ఇది ప్రైవేట్ ఇదవుతుంది? ఎవరి దగ్గర నుంచి కొన్నారు వీళ్ళు? ఒకవేళ ప్రైవేట్ పట్టా అయి ఉంటే ఒకవేళ రైతులది అయి ఉండాలా, రైతులు ఏమైనా వ్యవసాయం చేసుకోవడానికి ఆనాడు ఇచ్చింది అయి ఉండాలా. దాన్ని అమ్మడానికి కొనడానికి లేదు. ఈ కాంక్రీట్ కట్టడాలు నిర్మించడానికి అసలే వీలు లేదు. మరి ఎట్లా కట్టిరు? సో ఇక్కడ మన సాయిల్ కూడా మనకి ఈజీగా అర్థమైపోద్ది. సరే ఈ స్కూల్ వ్యవహారం ఇది. మనం ఇంకొంచెం లోపలికి వస్తే ఈ చెరువు లోపలికి సైడ్ నుంచి ఇక్కడ చూడండి, ఇది అరబిందో రియాలిటీకి సంబంధించిన వర్క్స్ నడుస్తున్న ఏరియా. అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అవతల ఆల్రెడీ ఆయన రిటైనింగ్ వాళ్ళు కట్టుకున్నాడు, మళ్ళీ యువతలు ఇంకొక రిటైనింగ్ వాళ్ళు ఇది కడతా ఉన్నాడు. సో దాదాపు ఒక 30-35 ఫ్లోర్లు ఉంటట్టుంది. అక్కడ పని చేస్తూ ఉన్నారు, అక్కడ వాళ్ళు కడతా ఉన్నారు. నీళ్ళు ఆడదాకా ఉన్నాయి చూడండి, అక్కడ దాకా నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఆయన డ్రైనేజీ ఎక్కడ పంపిస్తున్నాడు? అరబిందో రియాలిటీ ఆయనే ఈ చెరువుని దత్తత తీసుకుని నేను చాలా గొప్పగా చేస్తా అని దీన్ని బ్యూటిఫికేషన్ కోసం CSR కింద డెవలప్ చేస్తా అని తీసుకున్నాడు. 100% ఆయన A25 అనుకుంటా కోఆర్డినేషన్ పాయింట్. రంగనాథ్ గారు మీరు చైర్లో కూర్చొని కొట్టండి. A25 అనుకుంటా ఈ అరబిందో రియాలిటీ అక్కడ ఆ బఫర్ ఆర్ FTL మీరే తేల్చాలి వచ్చి. ఇప్పుడు మేము చెప్పడం కాదు, మేము చెప్తే ఇది లేదని వాళ్ళు ఈజీగా కొట్టిపడేస్తారు. అందుకే మీరు ఈ స్కూల్ ఉందా లేదు ఈ అరబిందో రియాలిటీ ఉందా అన్నది మీరు తేల్చాలి. అక్కడ ఒక రెడ్ మిక్స్ ప్లాంట్ కనిపిస్తున్నది, అది రెడ్ మిక్స్ ప్లాంట్. షెడ్ ఆల్మోస్ట్ అందు FTL అనే ఉంది మొత్తం. మరి ఇవి కూల్చాలి కదా ఎవరెవరివి? ఇది ఒక అరబిందో రియాలిటీ, మరి వీళ్ళదేనా లేకపోతే వేరే రియల్ ఎస్టేట్ కంపెనీ? మనం అటు సైడ్ నుంచి కూడా వెళ్దాం ఒకసారి. అవతల అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటికి సంబంధించిన మొత్తం చూడండి, ఆ చెరువులోనే ఉన్నాయి ఆ షెడ్లన్నీ. టోటల్ అన్ని షెడ్లన్నీ అవే. వీళ్ళు ఏంటంటే బీహార్ యూపీ నుంచి వీళ్ళని తీసుకొచ్చి అందులో పనిచేసే లేబర్ వీళ్ళంతా, మన వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. సో షెడ్లు చూడండి మొత్తం చెర్లేసిండు. ఇప్పుడు ఆ చెరువులో వాళ్ళు యూజ్ చేసే డ్రైనేజ్ కానీ వాళ్ళు స్నానం చేసిన వాటర్ కానీ ఇంకో వాటర్ అంతా ఎడిగి పోవాలండి. అవి వేరే ఏమైనా పైప్ లైన్ వేసి వేరే దగ్గరికి పంపిస్తున్నావు నువ్వు? లేదే, ఆ చెర్లకే పోతున్నాయి. ఇది మరి క్రైమ్ కదా ఇది.
అంటే మనం ఇక్కడికి వస్తే వార్త బయటకు వస్తుంది, లేకపోతే ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇవన్నీ ఇట్లా వదిలేయాలన్నమాట. వచ్చేయండి తక్షణం. రంగనాథ్ గారు, గోపి చెరువు పిలుస్తున్నది మిమ్మల్ని. ఈ స్కూల్ ఏ భాగంలో ఉన్నది, ఈ అరబిందో రియాలిటీ ఎక్కడ కట్టిర్రు, మిగతా వెంచర్లు ఇక్కడ చాలా ఉన్నాయి, షెడ్లు ఇవన్నీ ఉన్నాయి, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ కూల్చండి. మీరు వాటర్ లేని దగ్గర కూడా వెళ్ళి కూల్చిరు కదా, వాటర్ లేవు, కట్టలేదు, ఏం లేదు. అక్కడక్కడ పోయి ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి, మంచి మంచి పక్షులు ఇక్కడ ఇగో ఈ నీళ్ళల్లో మనకి కనబడతా ఉన్నాయి. చాలామంది ఇక్కడ చెప్తున్నారు విదేశీ పక్షులు కూడా వచ్చేవి గతంలో అని స్థానికులు చెప్తున్నారు, కానీ వాళ్ళు మాట్లాడట్లేదు. మరి ఇంత అద్భుతమైన ఈ ప్రాంతాన్ని రక్షించాలి కదా మనం. రక్షించాల్సిన వాడు పెద్ద పెద్ద టవర్లు కట్టుకొని చెరువు నాశనం చేస్తున్నాడే. ఇవన్నీ బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినవే. ఇక్కడ 3-4 వెంచర్స్ ఉన్నాయని అంటున్నారు. అటువైపు నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకవేళ వీలైతే. సో తక్షణమే ఈ గోపి చెరువును రక్షించాలి. లేక్ నెంబర్ 3714, షేరిలింగంపల్లి మండలం, లింగంపల్లి గ్రామం, లింగంపల్లి విలేజ్ కిందకి వస్తుంది. ఇది విలేజ్ మ్యాప్, ఆల్ ఎవిడెన్స్ పట్టుకొని మేము తిరుగుతూ ఉన్నాం. మేమేమి ఏదో ఉత్తగానే గాలికి మాట్లాడట్లేదు, గ్రౌండ్లోకి వచ్చి వాస్తవాన్ని కెమెరా ద్వారా బంధించి మీకు చూపిస్తూ ఉన్నాం. తేల్చండి, వెంటనే గోపి చెరువుకు రండి. సో మనం యువతల వైపు తిరిగి వచ్చినప్పుడు, కార్లో మనం యువతల వైపు తిరిగి వచ్చినప్పుడు మెయిన్ రోడ్ సైడు, సో ఆ రెడ్ మిక్స్ ప్లాంట్ అది ఎక్కడుంది మనం అని కనుక్కున్నప్పుడు అది మొత్తం ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఉంది. ఎఫ్టీఎల్లోనే ఉంది ఆల్మోస్ట్గా. ఇది ఎవరిది అంటే ఏరో రియాలిటీ, అంటే ఇది అరబిందో వాళ్ళదే అని చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నది. వేరే రియల్ ఎస్టేట్ కంపెనీదేం కాదు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వైపు వీళ్ళకి సంబంధించిన బ్లూ షీట్సే ఉన్నాయి. అంటే గోపి చెరువుని ఒక రకంగా వాళ్ళకి రాసిచ్చేసారనమాట. సో తక్షణం రంగనాథ్ గారు ఇక్కడికి రావాలా. ఆ రెడ్ మిక్స్ ప్లాంట్లు మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన షెడ్లు ఇవన్నీ కూల్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. సో లోపలికి వచ్చినాం మనం, ఇంకా లోపలికి వచ్చేసినాం. ఎక్కడైతే లేబర్ ఉంటారో అక్కడి వరకు వచ్చినాం. సో వీళ్ళంతా లేబర్కి సంబంధించిన ఇవన్నీ నిర్మాణ లేబర్ క్యాంప్ అని, ఇదంతా యూపీ బీహార్ వాళ్ళకి సంబంధించినవి. సో లోపలికి వెళ్ళడానికి లేదు, అక్కడ సెక్యూరిటీని పెట్టినారు. రేపటి నుంచి ఇది కూడా ఉండదు నాకు తెలిసి, వేరే వాళ్ళు కూడా రావడానికి ఉండదేమో. సో ఆ బ్లూ షీట్స్ ఉన్నాయి కదా, దాని అవతలంతా చెరువే. బ్లూ షీట్స్ అవతలంతా చెరువే. ఇది దగ్గర ఏం ఆషామాషిగా 5 ఎకరాలు 10 ఎకరాలకు సంబంధించిన చెరువు కాదు. ఇది దగ్గర ఇది 70 ఎకరాల చెరువు. 70 ఎకరాల చెరువుకి ఎంత ఎఫ్టీఎల్ ఉంటుంది, ఎంత బఫర్ ఉంటుంది, మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో ఇట్లా ఈ చెరువులను మొత్తం చెరబట్టిండ్రు. ఇప్పుడు మేము చెప్పేది తప్పే అనుకుంటే మీరు వచ్చి సర్వే చేయండి. మీరు ఆర్వీ అసోసియేట్స్ ఇచ్చిన సర్వే ఉంది, మీ హెచ్ఎండిఎల్ఏ అఫీషియల్ వెబ్సైట్లో మీకు చెరువు కనబడతా ఉన్నది. సో అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఈ రెడ్ మిక్స్ ప్లాంట్ ఎందులో ఉందో అని. లేదు, ఇది ఇందులోనే ఉంది. ఇది అరబిందో రియాలిటీ వాళ్ళు ఆ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కట్టిన కన్స్ట్రక్షన్స్ అనమాట మొత్తం. అసలు ఈ టవర్లు కూడా అందులోనే ఉన్నాయా, బఫర్లో ఉన్నాయా కూడా తేల్చాలి. నాకు డౌటే అది ఇంకా. సో ఇంత విచ్చలవిడి విధ్వంసం హైదరాబాద్లో జరుగుతున్నది. ఎవరండి ఈయన? హూ ఈజ్ హీ? లిక్కర్ స్కామ్లో దొరికిన శరత్ చంద్రారెడ్డి. ఎవరైనా అరబిందో ఫార్మాకు సంబంధించిన వాళ్ళు. మరి మీరు పొద్దున లేస్తే రాత్రి లేస్తే మీరు కొట్టుకున్నట్టుగానే కనిపిస్తారు కదా. కవిత కేసును ఒక అరెస్ట్ చేసినామని ఒక ఆయన అంటాడు, లేదు మా ఒత్తిడి వల్ల అరెస్ట్ అయింది ఒక ఆయన అంటాడు, వీళ్ళంతా దొంగలు సారా దందా చేసిరని ఒక ఆయన అంటాడు. మరి అంతా ఇంత ప్రశాంతంగా వాళ్ళకి కట్టుకోవడానికి అనుమతిస్తున్నారు, పనులు జరుగుతున్నాయి కదా. మరి మీరు ఇక్కడ దాకా ఎందుకు వస్తలేరు? ఇప్పుడు దీన్ని హైడ్రా కాదు, ఇది హైడ్రామా అని ఎందుకు అనొద్దు చెప్పండి. ఇది చూసిన తర్వాత అట్లీస్ట్ వర్క్స్ అయినా ఆపాలి కదా. మీరు ఆపండి, ఫస్ట్ వర్క్స్ అన్న ఆపాలి కదా. మీరు ఒక ఏమన్నా జీవో ఇచ్చిరా, లేకపోతే ఏమన్నా కాషన్ ఇచ్చిరా, లేదు ఒక హెచ్చరిక జారీ చేసిరా? ఎక్కడెక్కడైతే చెరువు లేక్ వ్యూ అని పెట్టి నిర్మాణాలు జరుగుతున్నాయో మీరు తక్షణమే ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఆపండి, మేము చెక్ చేసి ఇది చేసిన తర్వాత మాత్రమే మీకు మళ్ళీ అనుమతిస్తామని ఒక సర్క్యులర్ జారీ చేయలేరా? సో ప్రజలారా ఆలోచించండి. అతి భయంకరమైన విధ్వంసం మన చెరువులని మనవి కాకుండా చేస్తున్నారు. ఒక్కనికి కూడా తెలంగాణకి సంబంధం లేని వాళ్ళు వీళ్ళంతా. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.